హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్రపల్లె రుచులు. ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో చేపల పులుసు చూపించబోతున్నానండి. అందరూ ఎన్నో రకాలుగా చేపల పులుసు చేస్తూనే ఉంటారు. ఇందులో వేసే పదార్థాలను బట్టి అలాగే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా చేసుకుంటూ ఉంటారు కదా. నేను మీకు ఈరోజు కృష్ణా జిల్లా పల్లెటూరి స్టైల్లో తయారీ విధానాన్ని చెప్పబోతున్నానండి. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేసి ఈసారి చేపల పులుసు ఇలా ట్రై చేయండి. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు, అలాగే రుచిని కూడా అస్సలు మర్చిపోలేరు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1/2 kg వరకు చేప ముక్కలను తీసుకొని వీటిని వాటర్తో 3 నుంచి 4 సార్లు వరకు కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కల్లుప్పు అలాగే నిమ్మ రసాన్ని కూడా వేసి ప్రతి ముక్కని రబ్ చేస్తూ బాగా కడిగి తీసుకోవాలండి. తర్వాత 4-5 సార్లు వరకు వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇలా తీసుకోండి. ఇలా నిమ్మరసం ఇంకా ఉప్పుతో క్లీన్ చేయటం వలన చేప ముక్కల స్మెల్ అయితే చాలా వరకు తగ్గుతుంది. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పుని వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మీ రుచిని సరిపడా కారం వేసుకోవాలి. చేపల కూరలో కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం స్పైసీగానే వేస్తున్నాను. 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చేపల పులుసులో కొంచెం స్పైసీగా ఉంటే పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి నేను 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు వేసిన పదార్థాలు అన్నీ కూడా చేప ముక్కలకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ గరిటెతో కాకుండా ఇలా చేతితో కలుపుకోండి. ఇలా కలపడం వలన బాగా కలుస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత నీళ్లను వేసి నానబెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం వేసేటప్పుడు ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో అర్థం అవ్వటం కోసం ఈజీగా చెప్తున్నాను. ఇక్కడ ముక్కలను ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ముక్కలు మునిగేంత వరకు మాత్రమే రసం వేసుకున్నామన్నమాట. ఈ రసంతోనే ఈజీగా ఉడుకుతుంది, ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఫ్లేమ్ను మీడియంలో ఉంచి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా ఉంటుంది. ఆల్రెడీ చేప ముక్కలు ఉడికాయి కాబట్టి గరిటెతో కదపకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాండీని మాత్రమే ఇలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని అప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకోవటమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేయకుండా 1/2 గంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేయొచ్చండి. లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఈసారి చేపల పులుసుని నేను చూపించిన విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీ ఫ్యామిలీ మొత్తానికి నచ్చుతుంది. రెసిపీ నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్లో మొదటిసారిగా విజిట్ చేసి ఉంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆంధ్ర పల్లె రుచులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇట్స్ టోటలీ ఫ్రీ అండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.